నా పేరు కమల, సుబ్బారావు గారి సెక్రటరీని. ఆహా, నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను. అంటే? మీకు సుబ్బారావు గారు ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదూ? అవును. మీరు రేపే బయలుదేరాలి కదూ? అవును. మీరు బయలుదేరనక్కర్లేదు, మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు. ఏ? మీ ఆయనకు మీకు ఏమైనా మనస్పర్ధలున్నాయా? మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన సుబ్బారావు గారి కాళ్ళ మీద పడ్డారట. ఆఖరికి మీకు దిక్కు మొక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశమట. ఓహో, అంతకు తెగించారన్నమాట. ఆయన సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చాల్సింది ఆయన సంగతి కాదు, సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి. ఆయన దేవుడు లాంటి మనిషి, ఎవరేం చెప్పినా వింటారు. టైం 10 అవుతుంది, ఆయన ఇంట్లోనే ఉంటారు. మీరెళ్ళి ఆయన ప్రాధేయపడండి, ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు. వెళ్ళండి. ఓ వెల్కమ్ వెల్కమ్. సరిగ్గా టైంకి వచ్చేసావే. టైం మించిపోకూడదని వచ్చానండి. నిజం చెప్పు, నన్ను చూడాలని నీకు అనిపించలేదు? చూడాలనే కాదండి, ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను. ఏమండి, మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి. నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను. ఇందులో నాకు ఆనందం ఉంది, ఓ తృప్తి ఉంది. మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు అలా అనుకోవడమే నా అదృష్టం. ఏమండి, మీరే చెప్పండి. నేను ఎంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి. ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి? అన్యాయం అయిపోతావు. చూడు, కుండ బద్దలు కొట్టేశావు. నీకేం భయం లేదు, నేనున్నాను. ఓకే, కూర్చో, మరేం పర్వాలేదు. కమా, జస్ట్ రిలాక్స్. ఏమండి, మీరు ఆయన మాటలు నమ్మకండి. ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం విషయం ఇప్పుడెందుకు, అది అప్పుడు. ఇక నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఓకే? రామ హరే రామ హరే రామ. ఏమిటి భయపడుతున్నావా? ఓ, మా ఆవిడుందనా? శివరాత్రి కదా, జాగారానికి వెళ్ళింది. అట్నుంచి సూర్యుడు వచ్చేదాకా ఇట్నుంచి మా ఆవిడ రాదు. అంతా మందే. ఓకే? నువ్వు సుబ్బారావేనా? ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు కాదు, దిస్ ఇస్ సుబ్బారావు. చంపేస్తాను, జాగ్రత్త. అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు? చూడు, ఆడదానికి ఆశ, అందం, ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ ధైర్యం మాత్రం మొగాడికి ఇచ్చాడు. నేను ధైర్యం చేయలేదనుకో, నీ ఆశ నిరాశ అవుతుంది. ఆగండి మిస్సెస్ జయలక్ష్మి గారు, మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు. ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పీల్చే మనిషి. సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు. ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో అధర్వణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసరవెల్లి. ఏడు రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా, కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి. లేదా నీ కన్ను ముక్కుకు ముక్కు, చెవికి చెవి, ఏ పార్టుకు ఆ పాటు చల్లా చెదరైపోతుంది. చెప్పు. ఒక్క నిమిషం. గుడ్ బై. అసలు ఇలాంటి పశువుని ఆగండి. మీకు తెలియాల్సింది తెలిసింది, వెళ్ళండి. మీకు తెలియదండి, మిమ్మల్ని అమాయకురాలని చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా? ఎంతకు తెగిస్తున్నాడో, ఎందరి జీవితాలతో ఆడుకో. ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించాను.
ఎన్నిసార్లు నేను చచ్చి బతికానో మీకీనాడు తెలిసింది. నాకెప్పుడో తెలుసు. నాది తప్పంటారని తెలుసు. ఇలాంటి భర్తతో బతకడం మూర్ఖత్వం అంటారని తెలుసు. నేను ఆడజాతికి అవమానం అంటారని తెలుసు. అయినా సరే ఈ నరకాన్ని గుండెలో దాచుకుంటున్నాను. ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారా? లేకపోతే వదిలేమంటావా? దుర్మార్గుడిని భర్తను వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా? బరి తెగించిందంటుంది, హేళన చేస్తుంది, మొహం మీద ఉమ్మేస్తుంది. తెగించి 10 మంది నోట్లో పట్టం కన్నా కలంచుకుని సర్దుకుపోవడమే మంచిది. ఈ తరం వాళ్ళకి నేను చెప్పేది చాదస్తమే కావచ్చు, కానీ ఏ తరం వాళ్ళైనా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆ సీత నుంచి ఈ సీత వరకు ఆడది ఆడది. సీత, ఏ భార్య చేయలేని పని చేశావు? పతివ్రతం అనిపించుకున్నావు. నేను ఏ భర్త చేయకుండా పని చేశాను? వ్యధవని అనిపించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నలుగురి ముందు ఏ భర్త చేయకుండా ఇంకో పని చెయ్యాలి సీత, చెయ్యాలి. నన్ను క్షమించి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్షమించడం కాదు, నీలాంటి వాడిని మరిగి మరిగి నూళ్ళో పడేయాలి. జయలక్ష్మి గారు, అనవసరంగా మాట్లాడకండి. మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకో తెలుసా? నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను. నువ్వు దేవుని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు. అతని వీధి పాలు చేశావు. నేను చేసింది తప్ప, నువ్వు చేసింది తప్ప. వెళ్ళు, చేతనైతే నీ కాపురం నిలబెట్టుకో. వెళ్ళు. వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం. వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం. ఎన్నటికీ విడిపోదు ఏ ప్రళయమైనా మరణమైనా.